హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పల్లవి పాడుకొని దేవుని యొక్క వర్తమానాన్ని మనము ధ్యానము చేసుకుందాము. అందరికి వచ్చిన పాట ప్రేమించదము అధికముగా ఆరాధించు ఆసక్తితో అనే పాట ద్వారా దేవుని మహిమపరుచుకుంటూ కొద్ది నిమిషాలు లోతైన నూతనమైన విషయాల్ని ధ్యానం చేసుకుందామని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన దేవుని నామానికి మరొకసారి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతుల మీద ఆసీనయ్య దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఇశ్రాయేలు చేయి స్తోత్రాల మీద దిగి వచ్చే యేసునాథునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. స్తుతులు చెల్లించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడలు ఏమైపోయి ఉన్నాయి? విశ్వాసం ఉంటే నువ్వు కూడా ఆ విధంగా గట్టిగా స్తోత్రము చెప్పును గాక. గట్టిగా స్తోత్రము చెప్పును గాక. చప్పట్ల ధ్వనులతో నీ యొక్క బంధకాలు యెరికో గోడలు కూలిపోవును గాక. The name of Jesus. ఆ స్తుతులలో అలాంటి శక్తి కలదు, అలాంటి స్తోత్రాలలో అలాంటి బలము కలదు. నీవు నేను విశ్వాసముతో ఎప్పుడైతే గట్టిగా స్తోత్రము చెప్తావో హృదయాల్లో తిల్లగలే
ఎదురుగా ఉన్న ప్రతి గోడ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతూ ప్రవచిస్తా ఉన్నాడు. ఎదురుగా ఉన్న ప్రతి ముయ్యబడ్డ ద్వారము తెరవబడును గాక, ముయ్యబడ్డ ప్రతి మార్గము తెరవబడును గాక, వేచి ఉన్న సమయము వచ్చును గాక. నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తుతులలో అలాంటి శక్తి కలదు, స్తోత్రాలలో అలాంటి శక్తి కలదు. నమ్ముట నీ వలనైతే, గట్టిగా చెప్పాలట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక క్రైస్తవుడిగా నీకు నాకు సమస్తము సాధ్యమే. అసాధ్యమన్న నాలో లేదా అని గట్టిగా, అసాధ్యమన్నది నాలో లేనే లేదయ్యా. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాల గురించి ఈరోజు లోతుగా 4 విషయాల్ని దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడబోతా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, దేవుణ్ణి మనస్సు పూర్తిగా ఎవరైతే అంగీకరిస్తా ఉన్నారో, దేవుడు అంటా ఉన్నాడు, వారి జీవితాల్లో నేను 4 కార్యాలను చేయబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి కార్యాన్ని ఈరోజు చూస్తూ ఉంటే, సంఘంగా మీరందరం, కుటుంబంగా మేమందరం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరొకసారి దైవ సేవకులు మన మధ్యలో నిలబెట్టుకొని ఉన్నారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము, ఏ తెగులో నీ గుడారమో సమీపించదా, గాఢాంధకారపు లోయలో నీవు నేను సంచారము చేసినను, ఏ అపాయము నీ యొద్దకు రానే రాదా. యోబు యొద్దకు వచ్చినను ఆ రోగము యోబు ప్రాణాన్ని మాత్రము ముట్టనే, గట్టిగా చెప్పాలి, ముట్టనే ముట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న దినం వచ్చినప్పుడు మామయ్య గారితో మాట్లాడుతుంటే వారు అన్న మాట ఏంటో తెలుసా? ఒకటే, యోబుకు వచ్చింది నానా నాకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అన్నాను, యోబుకి కురుపులో ఏమంటే పురుగులు ఒకటి వచ్చే ఎక్స్ట్రా, దాని మించి మిగతాదంతా సేమ్ టు సేమ్ కనబడతా ఉంది మామయ్య. ప్రాణాన్ని మాత్రము, దేవునికి స్తోత్రం కలుగును కాక, ఏ హానియో కలగదు. శోధనను జయించువాడు, శోధనను జయించువాడు. ఈ లోకంలో మనము ప్రవేశించి నడుస్తా ఉన్నప్పుడు, వెళ్తా ఉన్నప్పుడు శోధన ఖచ్చితంగా అన్యులకు వస్తా ఉందా, క్రైస్తవులకు వస్తా ఉందా? శోధన అనే వారు ఎవరికి వస్తా ఉందండి? క్రైస్తవులైన మనకే. ఆ శోధనని మనము జయించినప్పుడు అంట మనకి విజయము కలుగుతా ఉంది. శోధనను జయించినప్పుడు మనకి ధన్యత కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అమెరికా దేశం నుంచి ఒక చక్కటి ప్రవక్త ఒక దేశంలోకి, ఆఫ్రికా అమెజాన్ అడవుల్లోకి వెళ్లి సేవ చేయాలని చెప్పి సేవ కోసము అమెజాన్ అడవుల్లో తిరుగుతూ ఉన్న సమయంలో ఒకనొక రాత్రి పూట తాను తన భార్య ఇద్దరు కలిసి బస చేస్తున్న సమయంలో అంట బయట పెద్ద పెద్ద అరుపులు కనబడతా ఉన్నాయి. ఈ అరుపులు ఏంటిరా అని చెప్పి ఒక కట్టను తీసి ఆ విండోలోకి వెళ్ళి చూస్తూ ఉంటే బయట ఆ కాగితాలు పట్టుకొని కోయ జాతి వారు బొడుసలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నారట ఇంటి వైపు. టెన్షన్ పడిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు, ఆందోళనకు గురైపోతా ఉన్నారు. ఏం జరగబోతుందిరా అని చెప్పి మోకాళ్ళ ఉండి ప్రార్థన చేయడమే ఒకటే మార్గంగా కనబడతా ఉంది. లోకంలో చూస్తా ఉంటే దిక్కు లేని వానికి, ఏవండి అమెజాన్ అడవుల్లో ఏ పోలీసు వారు వస్తారండి? అమెజాన్ అడవుల్లో ఏ మిలిటరీ వారు వస్తారండి? అమెజాన్ అడవుల్లో ఏ ఎయిర్ ఫోర్స్ వారు వస్తారండి? అమెజాన్ అడవుల్లో బయట ఉన్న సూపర్ స్టార్లు, మెగాస్టార్లు ఎవరు వస్తారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తా ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలు. యేసునాథా, మా జీవితాన్ని నీ కోసం అర్పించుకొని మాకు ఉద్యోగాలను రిజైన్ చేసి సమస్త డబ్బును పట్టుకొని అడవుల్లోకి వచ్చి కోయ జాతి వారి మధ్యలో సేవ చేయడానికి మేము నిర్ణయించుకొని ఉన్నాము. మా ప్రాణాలు ఈ రాత్రికి పోయేటట్టే ఉన్నాయి కదా యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నారు. బర్సలు పట్టుకొని వచ్చి తలుపద్దాలు పగలగొడతా ఉన్నారు, విండోస్ పగలగొడతా ఉన్నారు, లోపలికి వచ్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీరు మాత్రము ప్రార్థన మానలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు సంఘములో అగ్ని కనబడతా ఉంది, సంఘములో ఆ ఒక టీమ్ స్పిరిట్ కనబడతా ఉంది. ఎలాగో చెప్పనా, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, ప్రార్థన జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో శక్తి కలదు. ఏం కలదు? ప్రార్థనలో, ఇంకో మాట మెడికల్ టర్మ్ లో చెప్పనా, ప్రార్థనలో గ్లూకోజ్ కలదు, ప్రార్థనలో బ్లడ్ కలదు. దాని అర్థం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కొద్ది నిమిషాలు అయిపోయిన తర్వాత బయట మొత్తము సైలెంట్ అయిపోయింది. బయటికి వెళ్ళి చూస్తే ఎవ్వడు కూడా లేరంట. 6 నెలలు గడిచిన తర్వాత వీళ్ళు సువార్త చెప్పుకుంటూ ఒక కోయ భాష నేర్చుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఒక రోజు వచ్చినప్పుడు ఒక స్థలానికి వెళ్ళి వారు కూర్చొని సువార్త చెప్తా ఉన్నప్పుడు దాంట్లో ఒక వ్యక్తిని గుర్తుపట్టాడంట. ఆయన పాస్టర్ గారు అంటా ఉన్నాడు, బాబు 6 నెలల క్రితము, ఎప్పుడో 6 నెలల క్రితము నీవే కదా సైన్యాన్ని వేసుకొని సుమారుగా 100 మంది కలిసి నా ఇంటి మీద దాడి చేసి నన్ను చంపాలనుకున్నది నీవు కాదా? ఏంటి ఈరోజు తాబేలులాగా సైలెంట్ గా కూర్చొని చూస్తా ఉన్నావు? ఆ గర్జించు సింహము లాంటి లక్షణాలు ఎక్కడ వెళ్ళిపోయినా అని చెప్పి అడుగుతా ఉంటే ఆ కోయ భాషలో ఆయన చెప్తున్న విషయం ఏంటో తెలుసా? సార్ నన్ను క్షమించండి, నాకు తెలియదు ఏం జరిగిందో తెలుసా? మీరు ఎవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు గట్టిగా నాలే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు. మనం అంటా ఉంటాం కదా సరదాకో సీరియస్కో సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఏమంటా ఉంటాం, ఆహా నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలియదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు. ఏం నాన్న ఏమైపోయింది? పోయ వాడిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ రోజు రాత్రి నాకు మీ ఇంటి వెనకాల మేమిక్కడ కాగిడాల్ని పట్టుకొని ఆ లైట్లు ఫైర్ ని పట్టుకొని బల్లెలు పట్టుకొని ఖడ్గాలు పట్టుకొని నిలబడి ఉన్నాము. కానీ ఇంటి వెనకాల మాకంటే 10 ఇంతల హైట్ గల వ్యక్తులు మహాకాంతితో ఖడ్గాలు పట్టుకొని నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వారు అంటే దేవదూతలు. దేవునికి స్తోత్రము. ఎవరు కనబడి ఉన్నారంట? దేవుడు అంటాడు తన సైన్యాన్ని పంపించి దేవదూతలు పంపించి ఏ హానియు నీకు కలగకుండా దేవదూతలు పంపిస్తాడా? దేవుడే దిగొస్తాడా? నీ కాలికి రాయి తగలకుండా. ఏంటా వాక్యం ఒకసారి చెప్పేయండి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా ఉన్నాం కదా. బైబిల్ తీయొద్దు, అమ్మో వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. బైబిల్ తీయకుండా చెప్పాలి ఆ వాక్యం. ఏంటది? అమ్మా ఒక్కరు చెప్పండి అమ్మా, ఒక్కరు చెప్పండి. ఏంటది? మీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు. అబ్బా వింటా ఉంటే ఐస్ క్రీమ్ ఎంత స్వీట్ గా ఉంటుంది, తింటే అంత స్వీట్ గా పడుతుంది చోకి. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకో చెప్పడా, మా సంఘంలో ఇదే ప్రశ్న అడిగాను. అడిగితే గుడ్కలు మినుగుతా ఉన్నారు. ఒకటి చెప్పబోయి ఒక వాక్యం చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చక్కగా చెప్పారు. దీనిలో ఒక మర్మం ఉంది, నేను దాన్ని మీకు ముందుగా చూపెడతాను. మొదటి విషయముగా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు అంట మొదటి మేలు క్రైస్తవుడికి కలిగేది ఏంటో తెలుసా? గాడ్ సేవ్స్ యు. ఏంటది? దేవుడు నిన్ను రక్షించునులో మళ్ళీ అంటా ఉన్నాను, రక్షించడములో ఒక లోతైన విషయము కలదు. ఎవరిని ఎప్పుడు ఎలాగ ఏ సమయంలో ఎలాగ రక్షించున్నారంటే సామెతలు 28:14 వచనంలో ఒక చక్కటి మాట కనబడతా ఉంది. క్రైస్తవ జనాంగమా, ఇది చక్కటి ప్రాముఖ్యమైన విషయము. భార్యాభర్తలుగా ఉన్న వారికి ఎక్కువగా వర్తిస్తా ఉన్నది. 28:14 వచనము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఏంటంటది? ధన్యుడు. ఎప్పుడు రా నాకు కాపుదల వస్తా ఉంది. గాడ్ సేవ్స్ యు. దేవుడు నిన్ను ఎప్పుడు రక్షించును. ధన్యత అనేది ఎప్పుడు వస్తా ఉందంటే నిత్యము ప్రవర్తన కలిగి. గట్టిగా చెప్పాలి ఈ మాట నాతో సంగమా. నిత్యము భయము కలిగి ప్రవర్తించు వారి జీవితములో. ఆ ధన్యత తీసేసి రక్షణ అని చదవండి. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది స్టేట్మెంట్. నిత్యము భయము కలిగి ప్రవర్తించు వారి జీవితములో రక్షణ కలదు, కాపుదల కలదు, ప్రొటెక్షన్ కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిగి ప్రవర్తించాలి మనము? అమ్మా రక్షణ ఎప్పుడు వస్తా ఉందంట? ఆ దైవ సేవకులు చూస్తా ఉంటే భయముతో వారు ఉన్నట్టుగా కాపుదల వచ్చును, ధన్యత వచ్చును, ఆశీర్వాదం వచ్చును. మరొక మాట నేను చెప్పిన, ఆయుష్ వచ్చును. ఎంతమంది అంగీకరిస్తారు నాతో?
మరణము వచ్చనా ఆయుష్ వచ్చనా అని అడుగుతాను నేను. ఆయుష్ ఏమొచ్చను? ఆయుష్ ఆయుష్ వచ్చను. అందుకే వాక్యం అంటా ఉంది కదా, క్రీస్తు రక్తాన్ని ఎప్పుడైతే ఇశ్రాయేలు ఇంటి మీద గడప మీద వేసి ఉన్నారో, ఏంటది? ర్యాంప్ వాక్ జరిగింది అక్కడ. ఏ ర్యాంప్ వాక్? బైబిల్ నుంచి వచ్చిందే ఈ క్యాట్ వాక్, ర్యాంప్ వాకులు అంటాను నేను. ఎంతమంది అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. బయట జరుగుతూ ఉన్నాయి కదా, ఏం వాకులు అవి? అమ్మా కరెక్టేనా నేను చెప్పింది? ఇంకోటి ఏదో పేరు పెట్టేశారా దానికి? ఏ వాక్ అది అనయ్య? ఏ వాక్ అది? నేను చూడను. గాంధీ గారి సిద్ధాంతము ఏంటది? చెడు చూడను, చెడు వినను, యేసయ్యకే స్తోత్రం చెప్పుడు గాక అన్నట్టు చూస్తా ఉన్నారు. ఫ్యాషన్ వాకులు జరుగుతా ఉన్నాయి, క్యాట్ వాకులు. ఏం వాకులు ఇంకా జరుగుతా ఉన్నాయి, కనబడుతున్నాయా? అప్పుడు కూడా ఇశ్రాయేలు గొర్రె పిల్ల రక్తాన్ని ఎప్పుడైతే కడుప మీద వేసి ముద్రీకరించి ఉన్నారో ఒక క్యాట్ వాకు వెళ్ళాను అంట. ఏ వాక్ అది? సాతాను వాక్. ఇంటి ముందుకెళ్ళి ఏం వెళ్ళిపోతా ఉంది? నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఓకే, ఓకే, ఏమనుకుంటూ వెళ్ళిపోతుంది అది? ముద్ర ఉంది, స్టాంప్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణపు దూత దాటి వెళ్ళిపోయాను, మరణము రాకుండా వెళ్ళిపోయాను, వారి జీవితంలో ఆయుష్ కలిగాను. ఎప్పుడు? క్రీస్తు రక్తం. ఎప్పుడు పడేను క్రీస్తు రక్తము? భయము కలిగి ప్రవర్తించినప్పుడు. అందుకే అంటా ఉన్నాడు, నీకు ఆయుష్ కలుగును. ధన్యత అంటే దాని అర్థము ఆరోగ్యము కలుగును. ధన్యత అంటే అర్థము సిరి సంపదలు కలుగును. ధన్యత అంటే అర్థము నీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ దొరుకును. ధన్యత అంటే అర్థము నీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్ దొరుకును. ధన్యత అంటే అర్థము రోజు రోజుకి నీ గ్రాఫ్ పైకి వెళ్ళను. మా సంఘంలో ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, ఏంటో తెలుసా? లోకేష్ గారిని చూసి మా సంఘం అంటే ఇన్స్పైర్ అయిపోయారు. అక్కడ బాగా చదువులేని వాళ్ళు కూడా స్టేషనరీలకి ఆఫీసులోకి వెళ్ళిపోయి ఒక బుక్ కొనుక్కొచ్చుకున్నారు. ఏంటో ఆ బుక్ అర్థం కాలేదు నాకు. అమ్మా ఏం బుక్ అంటది? కొంతమంది పెట్టేసుకొని తిరిగేస్తా ఉన్నారు. ఏంటనే అంటే మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అంటున్నాడు అన్నయ్య. ఏంటి? మా ప్రభుత్వం వచ్చింది, నా బుక్కుల్లో ఏమేమి ఉన్నాయి అవన్నిటి ఏసేడే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఏమి ఏసేడేమో నాకు అర్థం కాలేదు. కానీ సర్పంచ్ గారికి రైట్ హ్యాండ్ గారు ఆయన అంటున్నాడు, ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటిదాకా ఏవైతే లెక్కలు ఉన్నాయో ఒక్కొక్క లెక్క తీర్చేయడా అంట రెడ్ బుక్లో. నేను కూడా సరదాగా ఏమన్నానంటే, నేను కూడా ఒక రెడ్ బుక్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం రెడ్ బుక్ తెలుసా అన్నాను నేను. ఎవరైతే చక్కగా ఉన్నారో, మంచిగా ఉన్నారో, ఆ సంఘానికి చక్కగా వస్తున్నారో అందరి పేర్లు నేను కూడా రాసేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అంటూ గ్రాఫ్ విషయం మాట్లాడుతా ఉన్నాడు. పీటర్ అనే మీ పాస్టర్ గారి గ్రాఫ్ ఎప్పుడు కూడా కిందికి పోయేది కాదు. గ్రాఫ్ ఎప్పుడు దేవుడు అలాగా గ్రాఫ్ డౌన్ అంటే అర్థం ఏంటమ్మా? పాతాళంలోకి, అప్పుల్లోకి, రోడ్డు మీదకి అన్ని పోగొట్టుకొని వచ్చేసినట్టు గ్రాఫ్ మొత్తం ఏమైపోయింది? పల్స్ డౌన్ అయిపోయింది. అంటే ఏమైపోతుంది గ్రాఫ్ మొత్తం? దాంట్లో ఏమంటారు? ఎంఆర్పిఎస్ఆ ఏంటది? ఈ సీజీలో పడిపోద్ది. గ్రాఫ్ పడిపోవడం అంటే వాడు రోడ్డు మీదకి వచ్చేసినట్టు. కానీ మీ దైవ సేవకుని యొక్క గ్రాఫ్ మీ ప్రార్థనలో పైకి వెళ్తా ఉంటుంది. వెళ్ళినప్పుడు ఆ పైకి వెళ్ళి నేను ఆకాశంలో కూర్చున్నప్పుడు ఈ బుక్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఎవరు చక్కగా ఉన్నారో వారు కూడా నాతో పాటు కొండెక్కేడే అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమవుద్దంట గ్రాఫు? అని పైకి పోను. భయముతో ప్రవర్తించినప్పుడు మన గ్రాఫ్లు ఏమైతా ఉంటాయి? నీ గ్రాఫు పైకి పోకుండా కిందికి పోకుండా మధ్యలో అటకాయించిపోయింది అనుకోండి. అటకాయించడం అంటే ఇరుక్కుపోయింది అనుకోండి, అలాగే ఉందనుకోండి. ఈ సీజీ పోకుండా అలాగే ఇలాగ పోతా ఉందనుకో, ఏంటి అర్థము అమ్మా? అందుకే వాక్యం అంటుంది, చూడండి నన్ను, వాక్యం అంటుంది ఇటొక కాలు అటొక కాలు వేసి నానా రెండు పడవల మీద కాలేసి తిరక్కరా నానా. మరొక మాటగా డైరెక్ట్ గా కొట్టేస్తా ఉంది వాక్యం. ఏంటో తెలుసా? ఉంటే నానా ఏంటది? అటైనా ఇటైనా ఉన్నావంటే దేవుడు వాక్యం నీ గ్రాఫ్ అలాగే ఉండిపోయింది అనుకో మధ్యలో. దాని అర్థం అది నీ గ్రాఫ్ డౌన్ అయిపోతున్నట్టే. నువ్వు ఒక పార్టీకి ఓటేసేసినట్టే. గ్రాఫ్ పైకి వెళ్ళిపోతున్నట్టే. ఏ పార్టీకి ఓటేసినట్టు నువ్వు?
రంపుపాటికి ఓటేసినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి విషయంగా మనం నేర్చుకుంటా ఉన్నాము, దేవుని యందు ఎప్పుడైతే నమ్మిక విశ్వాసం ఉంచుతామో మొదటి మేలు మన జీవితంలో కలిగేది ఏమిటి? దేవుడు మనల్ని రక్షించు. రెండోది కీర్తనకారుడు దావీదు గారు చక్కటి మాట చెప్తా ఉన్నాడు. 91వ కీర్తన 10 నుంచి 12 వచనాల దాకా. ఎస్. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇక్కడికి ఆగిపోదాము. నేను ఒక మాట చెప్పిన తర్వాత ఈ యొక్క చదివిన లేఖనంలో ఉన్న ఒక మర్మాన్ని నేను మీకు చూపెడతాను. ఒకసారి జాన్ లెన్నన్ గారు అని చెప్పి 1961లో యథార్థంగా జరిగిన సంఘటన. సూపర్ సింగర్ మైకేల్ జాక్సన్ గారు ఎలాగ ఫేమస్, జాన్ లెన్నన్ అనే వ్యక్తి కూడా చాలా సూపర్ సింగర్. 1961లో జరిగిన యథార్థ ఘటన. ఈ వ్యక్తి పాటలు పాడుతూ ఆల్బమ్లు రిలీజ్ చేసుకుంటూ ఎంతో పేరు, ఎంతో డబ్బు, ఎంతో ఆస్తి, ఎంతో ప్రఖ్యాతి కావాల్సిన అన్ని సమకూర్చుకొని చక్కగా జీవిస్తా ఉన్న సమయంలో, ఇందాక అన్నాను కదా, దిక్కులేనోనికి అన్ని ఉన్నవానికి దేవుడు అవసరమా? వానికి దేవుడు అవసరం లేదు. కష్టం వచ్చినప్పుడే, కన్నీరు వచ్చినప్పుడే, వేదన వచ్చినప్పుడే, నష్టం వచ్చినప్పుడే, దిక్కు లేనప్పుడే, ఎవరు ఆదరించినప్పుడు, ఎవరు సహాయం చేయనప్పుడు, ఎవరు ధైర్యం చెప్పినప్పుడు, ఎవరు నీ అంటూ లేనప్పుడు, కలిసిన ప్రతి వాడు నీకు హ్యాండ్ గిఫ్ట్ గా ఇచ్చేసినప్పుడు, అప్పుడు దిక్కు లేని వానికి దేవుడే దిక్కవును కాక అని చెప్పి కనబడతా ఉంటుంది. ఈ వ్యక్తి జీవితంలో కూడా అదే కనబడతా ఉంది. ఒక పాస్టర్ గారు వచ్చి అంటా ఉన్నారు, నాయనా ఇంత సంపాదించుకొని నువ్వు అన్ని చేసుకొని ఇంత బాగా ఉన్న తర్వాత పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోకుండా ఉంటే ఏంటి లాభం? ఈ రాత్రి ఒకవేళ నీ ప్రాణాన్ని దేవుడు తీసేసుకుంటే ఎక్కడికి పోతావురా అబ్బాయి? ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ జనరేషన్కి, ఏ జనరేషన్ అయినా మాట్లాడుతుంటే ఏ సమయంలో 1961లో చెప్తున్న సంగతి. ఈ జనరేషన్కి, ఈ సమయానికి బైబిల్ గ్రంథం అవసరము లేదు. యేసు ప్రభు వారితో పని లేదు. ఏ జనరేషన్ లో ఉన్నామండి మనము? ఈ కాలంలో మనం చూస్తూ ఉంటే 5G జనరేషన్లో, 4G జనరేషన్, 6G జనరేషన్లో వచ్చేస్తా ఉన్నాయి. యూత్ అయిన వారు అప్గ్రేడ్ అయిపోతా ఉన్నారు. యూత్ ఎందుకు మీకు దండం పెడతారు? ముసలైన వారు కూడా అప్గ్రేడ్ అయిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గేదే లేదంటా ఉన్నారు వారు. మామూలుగా లేదు పరిస్థితి. నిజము. సాలేము సంఘస్థులకు మాత్రం తెలియదేమో పాపం. వారు గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, బైబిల్ని సిన్సియర్గా, సీరియస్గా, డెడికేటెడ్గా ఉన్నారు కాబట్టి వారికి తెలియదు. కానీ ముసలి వారు 70-80 సంవత్సరాలు కలిగిన వారు కూడా మొన్నే ఒకటి న్యూస్లో చూస్తూ ఉన్నాను, నవ్వు ఆపుకోలేకపోయాను. చాలాసార్లు నవ్వి ఎందుకో తెలుసా? ఒక ముసలైన వచ్చి 75 సంవత్సరాలంట, టీవీలో న్యూస్లో, ఏం కర్మనో నాకు అర్థం కాలేదండి, పోయి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నాడు. ఏంటో తెలుసా? నాకు నెలకి ₹1,00,000 ఏమంటారు ఇవత్తున్న ఇంటి నుంచి రెంట్లు వస్తూ ఉన్నాయి, నా భార్య చనిపోయింది, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటే ₹1,00,000, ₹1,00,00,000 బిల్డింగ్ నీదే అని చెప్పి టీవీ అండి ఏబిఎన్లో దేనిలోనే వస్తూ ఉంది. ఇదేం కర్మరానైనా మ్యాట్రిమోనీ లేవా, మ్యాట్రిమోనీ డియాక్టివేట్ అయిపోయావా అనుకున్నా. ఎక్కడికి వెళ్ళిపోతుందంట జనరేషన్ మొత్తము? ఉదాహరణ 5G జనరేషన్లోకి వెళ్ళిపోయి దేవుడే అవసరము లేదు, నాకు బైబిల్తో పని లేదన్న జాన్ లెన్నన్ గారు ఏమైపోయారో తెలుసా? ఒక కాన్సెప్ట్ లో ఇలాగే మాట్లాడుతూ తాను ఆ షో చేస్తున్న సమయంలో తాను అనుకున్న గురువే, తాను స్పాన్సర్ చేసిన ఎవరైతే స్పాన్సర్ ఉన్నాడో వెనకాలకి వెళ్ళి గన్ను తీసి షూట్ చేసి పడేసాడంట. మాట్లాడిన 2 రోజులకి జరిగిన సంగతి ఇది. ఆ సేవకుడు వచ్చి తన సంఘంలో బహిరంగంగా చెప్తా ఉన్నాడు, దేవుడు ఎందుకో నన్ను ప్రేరేపించి ఆ వ్యక్తితో వెళ్ళి సమయాన్ని తీసుకొని మాట్లాడి ఉన్నాను. కానీ ఆ వ్యక్తి నాతో అన్న మాట ఏంటంటే, దేవుడు ఈ జనరేషన్ కి నాకు అవసరము లేదు, దేవుడితో నాకు పని లేదు. డబ్బు ఉంది, ఫోన్లు ఉన్నాయి, పనులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, స్నేహితులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దేవునితో నాకేంటి పని? దేవుడు అంటా ఉన్నాడు, ఈ రాత్రికి ఒకవేళ నేను నీ ప్రాణాన్ని కానీ తీసేసుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతావు నీవు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు గుర్తు చేస్తా అంటా ఉన్నాడు,
రెండవ మరణము కలదో, నీ ఆత్మను తీసుకొని వెళ్ళి బగబగ 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 సూర్యుని 1000 రెట్లు చేస్తే అగ్నిగుండంలో తీసుకొని. ఇంకా భయపెట్టే మాట నేను చెప్పనా, ఉపనిషత్తుల్లో కానీ పురాణాల్లో కానీ అంట 1000కి పైన నరకాలు ఉన్నాయంట. ఎన్ని నరకాలు? చిన్నప్పుడు మనం నేర్చుకునేటోళ్ళం కదా, చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. అమ్మలు రకరకాలుగా వింటున్నాయి. ఒక్కొక్క నరకం అంట, నరకంలో వేడి నూనె ఉందట, నూనెలో వేసి కాలుస్తారంట. సరే, ఆ నరకాల కోసం బైబిల్లో చెప్పలేదు, కానీ ఒక నరకం కలదు, ఆ నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఈ ప్రశ్న వస్తే ప్రశ్న వేయలేదు, కానీ నేనేమన్నానంటే, నూనె ఉందా? ఓహో ఎంత చక్కగా ఉందో, నూనె ఉందో, మళ్ళీ ఏ నూనె వాడుతూ ఉన్నారు? సన్ఫ్లవర్ నూనెనా అన్నాను నేను. ఫ్రీడమ్ ఆయిల్ నూనె ఉందా నరకంలో? ఎక్కడి నుంచి పట్టుకొస్తారో? ఎన్ని కొబ్బరి చెట్లు కేరళ నుంచి వస్తున్నాయా, కొచ్చి నుంచి వస్తా ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోది మనం చూస్తా ఉంటే, నో డేంజర్ విల్ అప్రోచ్. రెండోది ఏంటది? ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎప్పుడు? దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఒకవేళ అపాయము నీ యొద్దకు వచ్చినా కూడా అది దేవుని అనుమతి లేకుండా రానే రాదు. యోబు యొద్దకు అపాయము వచ్చెను, దేవుని యోబు యొద్దకు అనారోగ్యము వచ్చెను, కానీ అది దేవుని పర్మిషన్ తీసుకునే వచ్చెను. ఎంతమంది అంగీకరిస్తా ఉంటారు? దేవుని ఆజ్ఞ లేకుండా యోబుకు నష్టము వచ్చేదా? సాతాను పోయి యోబు గురించి దేవుని యందు, దేవుని దగ్గర, దేవుని స్థలములో ఛాలెంజ్ చేసి, దేవుడు అంటూ తన ప్రాణాన్ని తప్పనేవో ఏమైనా చేసుకో, దేవుడు అనుమతిస్తే తప్ప. అందుకే రెండోది అంటా ఉన్నాను, దేవుని యందు నమ్మిక విశ్వాసం ఉంచినప్పుడు నో డేంజర్ విల్ అప్రోచ్. ఏ అపాయమో మన యొద్దకు రాదు. ఇప్పుడు చదివిన లేఖనములో నీకు ఏ అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, కానీ దీనిలో ఉన్న అసలైన విషయం ఏంటి? రెండోది, నీ మార్గమునన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తికొందరు. ఎవరు ఎత్తికొంటారంట మన్ని? అమ్మా, దేవదూతలు. చాలాసార్లు వింటా ఉంటాము, చాలాసార్లు సేవకులు చెప్తా ఉంటారు, దేవుడు తన చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. దేవుడు కాడు, దేవుడు కూడా పట్టుకుంటాడు. కానీ ఇక్కడ కనబడుతున్న వాక్యం ఏంటంటే, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును ఏంటంటే, నా కుమారునికి కాలికి రాయి తగలకుండా వాడిని నువ్వు ఏం చేయి? అమ్మా, ఎత్తి పట్టుకో. దేవదూతలు వచ్చి మనని కాపాడుతాయి, దేవదూతలు వచ్చి మనని సురక్షిస్తా ఉంటాయి, దేవదూతలు వచ్చి రక్షిస్తా ఉంటాయి, దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటా ఉంటాయి. ఎప్పుడు? ఆజ్ఞ వచ్చినప్పుడు. ఆజ్ఞ రావాలంటే ఎప్పుడు? భయముతో నీవు ప్రవర్తించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు వస్తాయంటే దేవదూతలు? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఉంటాం, ఎన్నోసార్లు నేర్చుకొని ఉన్నాము. దేవదూతలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞాపితాయి ఖచ్చితంగా మాటలు, దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ us అని చెప్పి ఎన్నోసార్లు విని ఉన్నా చెప్పి ఆజ్ఞ ఇచ్చేస్తానే ఉంటాము. కానీ అవి ఎప్పుడు రా మన మాట వింటాయంటే భయముతో నువ్వు ప్రవర్తించినప్పుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. భయము లేకుండా అనేక సార్లు ప్రవర్తన కలిగి ఉన్న వారితో వాక్యం మాట్లాడుతూ అంటూ ఉంది. రెండోది, అక్కడే మన కింద చూస్తే సామెతల్లో 14వ వచనంలో, ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. అమ్మా, ఎక్కడ పడిపోతా ఉన్నారంట? కీడులో పడు. ఏ గోతిలో పడిపోతా ఉన్నారు నాన్న? అన్నయ్యలు, ఏ గోతిలో పడిపోతా ఉన్నాం మనము? అన్నయ్యలు తీసుకొని వెళ్ళి తమ్ముని ఎక్కడ పడేసి ఉన్నారంట? గోతిలో పడేసి ఉన్నారు. ఏ గోతిలో పడిపోతా ఉన్నారు? గోతికి ఒక పేరు చెప్తా ఉన్నాడు దేవుడు. ఏ గోతి అంట? అది కీడనే గోతి. గట్టిగా చెప్పాలి సంగమా. ఏ గోతి అది? కీడు అనే గోతికి మరొక పేరు నేను చెప్పనా? అప్పు అనే గోతిలో పడిపోతా ఉన్నారు. అంతేనా? శ్రమలు అనే గోతిలో పడిపోతా ఉన్నారు.
వేదన అనే గోతిలో పడిపోతా ఉన్నారు, ఇరుకు అనే గోతిలో పడిపోతా ఉన్నారు, ఇబ్బంది అనే గోతిలో పడిపోతా ఉన్నారు. ఇంకా మీరు చెప్పాలి, ఇప్పుడు నేను అలసిపోయాను. చెప్పండి, ఏ గోతది? గట్టిగా చెప్పాలి. ఇటువైపు ఇటువైపు ఏ గోతు? ఆగండి 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 కొద్దిగా. మగవారు ఇక్కడ ముందలు కూర్చున్న వాళ్ళని చెప్పండి. మనకైతే ఎప్పుడు అదేగా, అన్నయ్య నేను ఇంటికి పెద్దవాడిని, నా భుజం విపరీతమైన ఏ గోతులో పడిపోతారంట అన్నయ్యలు. నేను చెప్పేసినే కాక కొత్తవి చెప్పండి, ట్రెండ్ మార్చేద్దాం, ట్రెండ్ సెట్ చేసేద్దాం చెప్పండి కొత్తది. అన్నయ్యలు ఏ గోతులో పడిపోతారంట? అన్నయ్యలు సిగ్గుపడతా ఉన్నారు. అమ్మలు చెప్పండి, మీరు ఏ గోతులో పడిపోతారు? అమ్మలకి అయితే తెలుసు, చెప్పండి ఏ గోతులో పడిపోతారు? రెస్పాన్సిబుల్ గోతులు పడిపోతున్నారా మీరు? అమ్మ మీకు దండం పెట్టాలి. మళ్ళీ మా అన్నయ్యలు ఏమనుకోవాలా? అన్నయ్యలు ఒకసారి చూసండి, అక్కడ చూడండి రెస్పాన్స్ గోతులు వాళ్ళు పడిపోతున్నారట, మనం ఏమైపోతున్నాము? ఓరిని దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మనసులో, నీ హృదయంలో నీ పరిస్థితి ఏది గుర్తు చేస్తూ ఏదంటుందో ఆ గోతులను పడిపోతా ఉన్నావు అంటే దానికి ముందు ఏమన్నది వాక్యము? హృదయమును కఠినపరుచుకున్నవాడు. హృదయాన్ని కఠినపరుచుకోవడం బట్టి, హృదయాన్ని కఠినపరుచుకుంటే ఉన్నాను అక్కడికే. భర్త గారు లేదు ఏదో అన్నాడు అలా కోపంలో మాట, అయిపోయింది ఇంకంతే. ఇంకా 6 రోజులు పొద్దున్న టీ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, భోజనం లేదు. ఏం చేసుకుంటా ఉన్నావు? అమ్మా నేను జోకులు చేయట్లేదు తల్లి, బైబిల్లో నుంచి మాట్లాడేస్తా ఉన్నాను. ఓరిని మీకు జోక్ అయిపోయింది. హృదయాన్ని కఠినపరుచుకోవడము బట్టి ఏమవుతా ఉందంట? కీడులో పడును. నేనే కదండి పడేది, మీరు ఎందుకంత బాధపడిపోతున్నారు అన్నట్టుగా చూస్తా ఉన్నారే. బాధపడుతున్నాను నిజంగా. ఎందుకు తెలుసా? యోనాతో దేవుడు మాట్లాడాను. నాయన ఒక దగ్గరికి పోరా బాబు అంటే, బిత్తిరి సత్తి కంటే సత్తిలాగా వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక దగ్గరికి వెళ్ళరా నాయన అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు వాడిని? అయ్యలు నాన్నలు అన్నయ్యలు ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నేనేవేకి వెళ్ళరా బాబు అంటే వాడు ఎక్కడికి పరిగెడుతున్నాడు? తార్షీషుకి పరిగెడుతున్నాడు. బిత్తిరి సత్తి కాకపోతే ఏమంతా. సరే పాయింట్కి వస్తా ఉన్నాడు. నినేవియాకి వెళ్ళమంటే తార్షీషుకి పోతా ఉన్న సమయంలో ఓడవెక్కిన యోనాకి ఏమి కలిగాను? ఈ వాక్యాన్ని ఉచ్చరిస్తూ మాట చెప్పండి అక్కడ, అప్పుడు అర్థం వస్తుంది. మరి సామెతల చివరిలో ఉన్న మాట కఠినము అనే తర్వాత ఏమి కలిగాను? యోనా వెళ్ళిపోతా ఉన్నాడు. ఆహా ఓహో అని కూడా చల్లగాల్లో వస్తాను, ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోతాం. అమ్మా దాటేసాను, ఎక్కేసాను, ఓహో అని కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమి కలిగాను? అది కీడు కలిగాను. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నా వైపు చూడాలి, బైబిల్ పక్కన పెట్టి. కీడు కలిగాను. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఆడవారైన వారితో డైరెక్ట్ గా మాట్లాడుతుంది, ఎందుకంటే ఆడవారికి మగవారికి ముడిపడుంది, మీరు పడితే వారిని కూడా లాగేసినట్టే అంటుంది వాక్యం. ఎందుకంటే యోనా ఎక్కెను, యోనాతో పాటు తప్పు చేసినప్పుడు కఠినపరుచుకున్నప్పుడు కీడు కలిగాను. యోనా కుక్కనికి కీడు వచ్చినా, యోనాతో పాటు పడవలో ఉన్న వారి అందరికీ కీడు వచ్చినా. సింక్ అయిందా? వర్కౌట్ అవుతుందా కాన్సెప్ట్ అక్కడ? మళ్ళీ యోనా ఒక్కడికి కీడు వచ్చనా, యోనాతో పాటు పడవలో ఉన్న వారందరికీ కీడు వచ్చనా? గట్టిగా సరే, యోనాకు ఒక్కరికే వచ్చిందండి అన్నవారు చేతులు లేపండి, దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా వింటా ఉన్నారు. యోనాతో పాటు యోనాతో పాటు పడవలో ఉన్న వారందరికీ వచ్చిందా? ఒకరికి వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ చూడండి, యోనాని ఎప్పుడైతే తీసుకొని వెళ్ళి పడవలో నుంచి బయటపడేసానో, యోనాకు ఒక్కనికి కీడు వచ్చినా, పడవ అందరికి కీడు వచ్చినా? ఒక్కడికే. సరే ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, పడవలో నుంచి బయట పడేయగానే యోనా ఒక్కనికి నెమ్మది వచ్చినా, పడవలో ఉన్న వారందరికి నెమ్మది వచ్చినా? పడవలో ఉన్న వారందరికి నెమ్మది. ఎవరు అడుగు పెట్టుడు బట్టి కీడు వచ్చను? యోనాను బట్టి. ఏ లెక్కది? ఏ లెక్కది? మాట వినదు. ఏ లెక్కది? ఏ లెక్కది? ఐరన్ లెగ్గేనా? ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే, ఒక్క వ్యక్తి తప్పు చేయుడు బట్టి పడవలో ఉన్న ప్రతి ఒక్కరికి కీడు వచ్చను. కుటుంబం అనే పడవలో నీవు కూడా కఠినపరుచుకోవడం బట్టి
నీ ఒక్కదానికే కీడు కాదు, నీతో పాటు పడవలో ప్రయాణము చేస్తున్న కుటుంబీకులు ఎంతమంది ఉన్నారో అందరి మీదకి కూడా కీడు వచ్చును. దాని అర్థము. దేని బట్టి నువ్వు కీడు తెచ్చుకుంటా ఉన్నావు? ఇక మొదట్లో అన్నాను, కీడుకు మరొక మాటగా ప్రతిరూపంగా నేనేమంటాను, కీడు అంటే అప్పు అని చెప్పన్నాను, కీడు అంటే శ్రమ అన్నాను, కీడు అంటే ఇరుపు అన్నాను, కీడు అంటే ఇబ్బంది అన్నాను, కీడు అంటే వేదన అన్నాను, కీడు అంటే నేను చెప్పి అలసిపోయినప్పుడు మీరు చెప్పండి అని చెప్పన్నాను. ఏమైనా కావచ్చు. కఠినపరుచుకోవడము బట్టి కుటుంబం మొత్తానికి వచ్చేయడం ఏంటి? స్త్రీలైన వారితో వాక్యం మాట్లాడుతా అంటా ఉంది. నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు పైకి వెళ్ళాలి, గ్రాఫ్ పైకి వెళ్ళాలంటే కఠిన హృదయము కలిగి ఉండటము మానివే. నీవు కఠినముగా ఉండు బట్టి ఏంటది? పాపం అనలేదే, మోసము అనలేదే, దేవునికి దూషణ అనలేదే, సంఘానికి రాకపోవడం అనలేదే, వ్యతిరేకత అని ఎక్కడ కూడా అనలేదు. బైబిల్లో ఎన్ని మాటలు నరకానికి తీసుకువెళ్ళవి ఉన్నాయి, ఆ మాటల గురించి అనట్లేదు. కానీ హృదయాన్ని కఠినపరచుకోవడం బట్టి. ఇప్పుడు కఠినపరచుకోవడం అంటే మరొక మాటగా ఇంకోటి ఏమడుగుతానంటే, దైవ సేవకులు ఏదో గట్టిగా అన్నారు, వాక్యం గట్టిగా గుచ్చుకుంది, సరి చేసింది, అప్పుడు ఏమైతా ఉంటది హృదయము? కొన్నిసార్లు కఠినంగా నన్నేనా అనేది, నన్ను అంటారు, నా గురించే నన్నే అన్నారు, కఠినపరచుకొని కొన్నిసార్లు సంఘానికి రాకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాం గాలికి. ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి చెప్పులేస్తా ఉంటాము. బైబిలు పాస్టర్ గారి గురించనో, బైబిలు తల్లిదండ్రుల గురించనో, బైబిలు భర్త గురించనో స్పెసిఫిక్ గా ఇక్కడ చెప్పలేదు. కానీ హృదయాన్ని కఠినపరుచుకొను వానికి కీడు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు నువ్వు ఎంతగా విశ్వాసం ఉంది భయముతో ప్రవర్తించినను, హృదయాన్ని కఠినపరుచుకోవడము బట్టి మన గొయ్యి మనమే ఏం చేసుకుంటా ఉన్నామమ్మా? వాడి గొయ్యి వాడే ఏం చేసుకుంటున్నాడు? తవ్వుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమనంటే, నా హృదయాన్ని నేను కఠినపరచుకోను. నా భర్త నన్ను ఒక మాట అన్నను, ఇప్పటి మీద అని అన్నను, గట్టిగా చెప్పాలి. అలాగని చెప్పి ఇంకా ఛాన్స్ దొరికిందే అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత దిబిడ అనే గల అనేలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చింది పకటి ఎముకని సాటి సహకారిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తండ్రిని విడిచిపెట్టి నీ భార్యను ఏం చేయాలి? మనము హత్తుకొనుము. ఎన్నో ప్రమాణాలు చేసి మనము పెళ్లి చేసుకొని ఉంటాం కాదు, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోనము. ఇప్పటి నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలి మనమమ్మా? నా హృదయాన్ని నేను కఠినపరచుకోవడం బట్టి నా కుటుంబంలో కలుగుతున్నా, నేను కాక నాతో పాటు నా కుటుంబాన్ని నేనేం చేస్తాను? నా వాక్యం గట్టి చదివి నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదామా? హృదయాన్ని కఠినపరచుకోవడాన్ని బట్టి కీడులో పడిపోతా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమైపోతా ఉన్నాము? నీతో పాటు నీ ఒక్కదానివే కాకుండా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఏం చేస్తా ఉన్నావు? కీడులోకి పడేస్తున్నట్టుగా, నెట్టేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నిర్ణయము తీసుకోవాల్సిన సమయం. అన్నయ్యలైన వారికి, బ్రదర్స్ అయిన వారికి, సంతోషంగా ఉన్నవారంతా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బా, మాకు విమోచన కలిగింది, విడుదల కలిగింది అన్నవారంతా దేవుని స్తోత్రం చెప్పండి. అలా చూస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం చూస్తా ఉంటే, గాడ్ విల్ గివ్ యూ గుడ్ హెల్త్. మూడోది మనం చూస్తా ఉంటే, దేవుని యందు విశ్వాసము నమ్మిక ఉంచినప్పుడు అంట దేవుడు మనకి ఏమిచ్చును? చక్కటి, గట్టిగా చెప్పాలి, చక్కటి ఆరోగ్యమునిచ్చును. ఎప్పుడు? ఆయన యందు మనము భయము కలిగి ప్రవర్తించినప్పుడు, నమ్మకముతో విశ్వాసంతో ఉన్నప్పుడు, మూడవ మేలు మన జీవితంలో ఏంట్రా కలుగుతా ఉందంటే, దేవుడు మనకి చక్కటి ఆరోగ్యాన్నిచ్చును. ఒకసారి ట్రాంక్రేడో నేవే అని ఒక బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. సాయంత్రం పూట వారితో కూర్చున్న వ్యక్తులతో మాట్లాడుతూ డిస్కషన్ చేస్తున్న విషయము ఏంటంటే, నాకు కానీ 5 లక్షల ఓట్లు వచ్చి ఉన్నాయంటే, ఎంత? 5 లక్షల ఓట్లు నాకు వచ్చి ఉన్నాయంటే, పైన ఉన్న దేవుడు కూడా నన్ను ప్రెసిడెంట్ అవ్వటంలో ఆపలేడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట. ఎన్ని ఓట్లు వస్తే?
దేశం మొత్తంలో బ్రెజిల్ దేశం మొత్తంలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో 5 లక్షల ఓట్లు మెజారిటీ నాకు వచ్చేసిందంటే మాత్రము ఖచ్చితంగా నా గెలుపుని పైన దేవుడు కూడా ఆపలేడు అని చెప్పి అంటా ఉన్నాడు. వాస్తవానికి మనం చూస్తూ ఉంటే మీరు ఇంటికి వెళ్ళిన గూగుల్లో కూడా ఈ పేరు కొట్టి మీరు ట్రాన్సిడో నేవీ అనే ఒక వ్యక్తి గురించి మీరు ఎంక్వైరీ పుటప్ చేసుకొని చెక్ చేసుకుంటే ఏప్రిల్ 22 ఆయన ప్రమాణము చేయాలి. రేపొద్దున ప్రమాణము చేయాలనుకున్నప్పుడు రాత్రి 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. 9 గంటలు చూస్తే ప్రమాణ స్వీకారము. 6 గంటలకు వచ్చి బయట నుంచి వాళ్ళందరూ వచ్చి ఇక రాత్రి అనౌన్స్మెంట్ అయిపోయింది, న్యూస్లో వచ్చేసింది 5 లక్షల మెజారిటీ కంటే కూడా ఎక్కువగా ఆయన గెలిచేసి ఉన్నాడు, ఇంకా ప్రమాణము చేయాల్సిందే, ఆలస్యము అని చెప్పొచ్చి తలుపు కొడతా ఉంటే ఈయన తలుపు తీయటం లేదంట. చాలాసేపు టైం అయిపోతా ఉందని చెప్పి మళ్ళీ 7 గంటలకు తలుపు కొడతా ఉన్నాడు, తలుపు తీయట్లేదు. 7:30 అయిపోయింది, 8 అయిపోయింది, ఇంత కొడుతున్నాడు, తలుపు తీయట్లేదు అని చెప్పి సెక్యూరిటీ వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఆ పడక మీద ప్రాణము లేకుండా పడి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. గుండెపోటు వచ్చి ప్రపంచము మొత్తము నోరెల్లి చూస్తా ఉన్నది. ప్రపంచానికి అక్కడ ఉన్న వారికి సవాలు విసురుతా ఉన్నాడు. 5 లక్షల ఓట్లు కానీ నాకు మెజారిటీ వచ్చేసి ఉంది కదా. నిజంగానే దేవుడు కూడా నన్ను అప్పులేడు. హార్ట్ అటాక్ వచ్చి రాత్రే చచ్చిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని నేను ఎందుకు అంటా ఉన్నానంటే, భయము భక్తి కలిగి నువ్వు చక్కటి ప్రవక్తనతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, 3వ మేలు ఏంట్రా కలుగుతా ఉందంటే ఆయన నీకు ఏమి కలుగ చేయను, ఆరోగ్యము కలుగ చేయను. ఆయన యందు విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఏం కలుగును, ఆరోగ్యము కలుగును. యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు చెట్టు మీద కూర్చొని ఒక పొట్టి వ్యక్తి కూర్చొని చూస్తా ఉన్నాడట. జనాల మధ్యలో వెళ్తా ఉంటే యేసు వారు నాకు కనబడరు అగబడరు అని చెప్పి ఆ చెట్టు మీదకి వెళ్ళి చూస్తా ఉన్న వ్యక్తి పొట్టి జకర్యా. యేసయ్య దాటి వెళ్ళిపోయిన మనుషులు అనుకుంటా ఉన్నారు యేసు వారు దాటి వెళ్ళిపోయిన, నన్ను చూడరేమో కానీ ప్రతి హృదయంలో జరుగుతున్న విషయాన్ని అని ఏం చేస్తా ఉన్నాడో నోటీస్ చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక్కి తిరిగి అంటా ఉన్నాడు, పొట్టి జకర్యా దిగిరమ్ము అనగానే పొట్టి జకర్యా దిగి వచ్చాను. పదామి ఇంటికి అని చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడు అంటా ఉన్నాడు, నేడే నీ ఇంటికి ఏం కలిగాను, రక్షణ కలిగాను. యేసు వారిని నమ్మినప్పుడు మనకి ఏం కలుగుతా ఉంది తల్లి? ఆయనను ఆహ్వానించినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన చూడాలి, ఆయన కోసం వినాలి, ఆయన కోసం నిలబడాలని ఆ శక్తి కలిగినప్పుడు నీ ఇంటిలోకి ఏమొస్తా ఉంది? నో. మరొక మాటకు ఇంకోటి చెప్పండి, లోతుగా తీసుకెళ్తా ఉన్నాను కదా. రక్షణతో అయిపోదమా? రక్షణ వచ్చిందంటే ఏమొచ్చినట్టు? ధన్యత వచ్చిందంటే ఏమొచ్చినట్టు? అభిషక్తుల గురించి వాక్యం ఏమంటుంది తెలుసా? నీవు పొలములో అడుగు పెట్టినప్పుడు పొలము దీవించబడును, గుమ్మములో అడుగు పెట్టినప్పుడు గుమ్మము దీవించబడును. ఆ దేశంలో ఊర్లో అడుగు పెట్టినప్పుడు ఎవరి కోసం మాట్లాడుతా ఉంది? అభిషక్తుడైన దేవుడు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు పొట్టి జకర్యాకు ఏమి కలిగాను? చెడుతనము విడిచిపెట్టి పోయాను. అప్పటిదాకా చెడుగా ఆయన సంపాదించిన ట్యాక్స్లు అన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశాను? ఇతరులకి ఇచ్చేసాను. చెడుతనము విడిచిపెట్టి పోయాను, మంచితనము వచ్చేసాను, రక్షణ వచ్చేసాను, ఆరోగ్యము వచ్చేసాను, ఆశీర్వాదం వచ్చేసాను, ఆయుష్ వచ్చేసాను, సిరి సంపదలు వచ్చేసాను, మంచి పేరు వచ్చేసాను, సమస్తము నూతనమైపోయాను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? ఈరోజు దేవుడు మాట్లాడుతూ అంటా ఉన్నాడు, నీ ఇంట్లో సమస్తము నూతనమవును గాక. ఎప్పుడు గట్టిగా చెప్పాలి, నాతో ఆన్సర్ తక్కువని చెప్పాలి. ఎప్పుడు? ఆయన యందు నేను భయము కలిగి. ఏ భయముతో కూడినది? మళ్ళీ వెళ్ళిపోవాల వాక్యంలోకి. సామెతలు 28:14. ఏ భయం కోసం మాట్లాడుతా ఉంది? ఏం కలిగి ఉండాలి? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. భయము ప్రవర్తన కలిగి ప్రవర్తించువాడు. భయముతో నిత్యము భయముతో ప్రవర్తించువాడు, చక్కటి ప్రవర్తన కలిగిన వాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు అంటా ఉన్నా, అలాంటి వారు ఎవరైనా ఉంటే నీ యొక్క ప్రతిదీ నూతనమవును గాక. నీ జీవితంలో, మా సంఘములో
పోయిన వారం ప్రకటిస్తా ఉన్నాను, ప్రవచిస్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ నాలుకకు దేవుడు జీవ మరణాలు అనే శక్తిని, నువ్వు ఏది పలుకుతే అది కలుగును గాక, అవును గాక. నువ్వు లేవు అంటే లేగాలి, మరణించంటే అలాంటి శక్తినిచ్చాను. ఆ నాలుకతో ప్రతి ఒక్కరం పాజిటివ్ గా పలుకుదాము. నా ద్వారాలు తెరవబడును గాక. సేవకుడిగా నేనంటా ఉన్నాను, యేసు నామములో ఏ ద్వారము కోసం నువ్వు వేచి ఉన్నావో ఆ ద్వారము ఈ సంవత్సరంలో, ఈ నెలలో తెరవబడును గాక. ఆ మార్గము తెరవబడును గాక. నూతన అవకాశాల జీవితంలో వచ్చును గాక. నువ్వు భయము భక్తి కలిగి విశ్వాసముతో ఉన్నప్పుడు అది నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. 4వ విషయాన్ని చెప్పిన వర్తమానాన్ని నేను ముగిస్తా. 4వ మేలు మన జీవితంలో దేవుడు ఏమి ఇవ్వబోతా ఉన్నాడు? గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ యువర్ ప్రాపర్టీస్, మనీ అండ్ సేవింగ్స్. ఎంతమందికి సంతోషంగా ఉంది మాట? చేతులు లేపండి. మళ్ళీ చదువుతున్నాను. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ, యువర్ ప్రాపర్టీస్, మనీ అండ్ సేవింగ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా జరుగునా అండి అని అంటే, మొన్నే జనవరి 6న 2025 ఇదే సంవత్సరంలో లాస్ ఏంజల్స్ లో మనం చూస్తా ఉంటే సొదొమ గొమొరను తలపెట్టే ఒక సిచ్యువేషన్, సినారియో, డ్రామాటిక్ అక్కడ కనబడతా ఉంది. ఆ దేశం, ఆ రాష్ట్రం మొత్తం ఏమైపోయి ఉంది? కాలిపోయి ఉన్నది. మొత్తం కాలిపోయి ఉన్నది. ఎందుకు కాలిపోయిందో మనకు తెలియదు. కానీ మన ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీరు ఎంతమంది నా ఇంటర్వ్యూ చూసారు నాకు తెలియదు. ఐరా మీడియాలో అందులో ఆ యాంకర్ గుండా ప్రశ్న అడిగాడు. ఈ అగ్ని కాలిపోవడానికి చాలా మంది పాస్టర్లు మీ దేవుడే కారణము, దేవుడే శిక్షించను, దేవుని వల్లనే ఇలాగా అని చెప్పి అంటా ఉన్నారు. దేవుడు ఎలాగ ఎత్తాడు? దేవుడు ఒకవేళ అలాగుంటే అంత అంత కోపాగ్ని కలిగిన వాడా, అంత క్రోధము కలిగిన వాడా, అంత ఇంకా రకరకాలుగా ఆయన మాట్లాడేస్తా ఉన్నాడు. నన్ను బైబిల్ గ్రంథంలో కూడా కనబడతా ఉంది. సొదొమ గొమొర లాంటిది కనబడుతుంది. దేవుడు కాల్చాను కదా. ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తా ఉంటే జోక్గానో లేకుంటే దాన్ని ఏమంటారు, ట్రోల్స్, రీల్స్, అంతేనా? ట్రోల్సేనా? రీల్స్ వస్తా ఉంటే దానిలో మళ్ళీ ట్రోలింగ్స్ వస్తా ఉంటాయి. ఈ ట్రోలింగ్స్ లో లాస్ ఏంజల్ కాలిపోవడానికి ఒక చక్కటి పెద్ద సైంటిస్ట్ అంట ఆయన ఒక రీజన్ కనిపెట్టాడు. రెయిన్ పంపేట్ అంట అని పేరు. ఏం పేరు? రెయిన్ పంపేట్ అంట. వాడు కనిపెట్టాడు లాస్ ఏంజల్ కాలిపోవడానికి కారణం ఏంట్రా అంటే, ఒక పక్షి, బాజు ఎంతమంది చూసారు నాకు తెలియదు, ఒక పక్షి ఇలాగ పోతుంది, ఇలాగా చేతరా ఇలాగ పోతుంది. అది పోతూ ఇంత పెద్ద ముక్కు ఉంది దానికి. ఈ ముక్కుతో ఇలా పోతుంది అంటుంది, అది పోతుంది అంటుంది. ఏం సౌండ్ అర్థం కాలేదు కదా అని చెప్పి అరుతుంది, అది పోతుంది. ఈ అరిసేటప్పుడు అది తుమ్ముతుందో అరుతుందో నాకు అర్థం కాలేదు. కానీ అనగానే బర్డ్ అని చెప్పి ఇంత అగ్ని పడుతుంది. మళ్ళీ కొద్దిగా ముందు పోయి అనగా మళ్ళీ అగ్ని పడుతుంది. అయితే ఈ వ్యక్తి అంటా ఉన్నాడు, లాస్ ఏంజల్ అంటుకుపోవడం కారణం ఈ పక్షి అని చెప్పి పెట్టాడు. ఏంటంట, ఈ పక్షిరాజు ఆడు ప్రతి ఇంటి మీదకి పోయి అంటున్నాడంటే, ఆ పక్క ఇంటి మీద పోతున్నా మళ్ళీ అంటున్నట్టు అగ్ని ఎత్తున్నట్టు కాలిపోతా ఉందట. ఆడు కనిపెట్టేసాడు. ఆడు రీజన్స్ ఏవైనా కై ఉండొచ్చు, కానీ దేవుడు ఆజ్ఞ లేకుండా మాత్రం ఏదియో. 6వ తారీఖు అగ్ని ప్రమాదము జరిగాను. 5వ తారీఖు జరిగిన వాస్తవము ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంటాను. ఏమి జరిగానంటే, అక్కడ గ్లోబల్ సమిట్ ఒకటి జరిగాను. ఈ గ్లోబల్ సమిట్ లో అనేక మంది సెలబ్రిటీలు వచ్చాను. ఈ సెలబ్రిటీస్ అనేక మంది హీరోలు హీరోయిన్లు వచ్చాను. హీరోయిన్లు వచ్చినప్పుడు యాంకర్ గారు నిలబడి మాట్లాడుతూ అడుగుతా ఉన్నాడు ఒక ప్రశ్న. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా అంటే కూర్చున్న ఆడియన్స్ ప్రతి ఒక్కరు అన్నారు అడగండి సార్. ఆయన అడుగుతూ ఓ పెన్ను పట్టుకొని ఆ స్టేజ్ మీద రాస్తా ఉన్నాడంట 1 2 3 అని చెప్పి. 1లో అడుగుతా ఉన్నాడు, నిజంగా మీ జీవితంలో నిజమైన హీరో ఎవరు అని చెప్పి అడిగాడంట. ఏమడిగాడు? నిజముగా మీ జీవితంలో నిజమైన హీరో ఎవరు? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, హూజ్ యువర్ రియల్ హీరో ఇన్ యువర్ లైఫ్? అన్నయ్య నిజం చెప్పు, నేనేమనుకోను. మీరంతా చోలు మూసుకోనమ్మా. నిజం చెప్పు, ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారన్న పేస్ట్, కాపీ పేస్ట్. దేవుడు అన్నా
అమ్మ వెనకాల నుంచి ఎవరైనా చెప్పండి నాకు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అని చెప్పి అంటారు ఒకటి. దాంతో హూజ్ యువర్ రియల్ హీరో, ఈజ్ ఎనీ హీరో ఇన్ యువర్ లైఫ్ అని అంటే అమ్మాయిలు అక్క నిజాలు చెప్తారు. ఇప్పుడు అమ్మాయిలు అక్కలు చెప్పండి, అక్క మీరు చెప్పండి ఎవరు. అమ్మ నువ్వు చెప్తున్నానా, నన్నే చూస్తున్నావు కదా, జీససేనా. ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తా, నువ్వు కూడా అక్కడి నుంచి కాపీ పేస్ట్ నిజం చెప్తావు, నువ్వు చెప్పరా అప్పు. జీసస్, ఎంతమంది జీసస్ అంటున్నారు? దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంతమంది మా నాన్నగారు హీరో అంటారు, అంటారా లేరా? మా అమ్మగారు హీరో అంటారా లేరా? ఆ సమ్మిట్ లో ఈ ప్రశ్న అడగంగానే హీరోయిన్ అంతా పక్కన కూర్చొని హీరోయిన్స్ వైపు అడగంగానే హీరోయిన్స్ అంటున్నారు ఈ విధంగా. అటు చూసి అర్థం చేసుకోవడానికి అంటున్నారు. అర్థం చేసుకోవడానికి మనకి హాలీవుడ్ పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ కన్నడ అనుకుందాం లేదా తెలుగు అనుకున్నాం. ఇది చిరంజీవి గారు కూర్చున్నారు, నాగార్జున గారు కూర్చున్నారు, ఇంకా అమితాబ్ బచ్చన్ గారు కూర్చున్నారు అనుకుందాం. అక్కడ ఎవరు కూర్చున్నా నాకు తెలియదు, ఎందుకంటే ఇంగ్లీష్ పేరు మనకు తెలియదు కాబట్టి. అయితే ఈ కూర్చున్న వాళ్ళ అమ్మాయిలను అడిగితే హూజ్ యువర్ రియల్ హీరో అంటే ఇటు చూసి ఒకరు అమితాబ్ బచ్చన్ అన్నారంట, ఒకరు చిరంజీవి అన్నారంట, ఒకరు మహేష్ బాబు అన్నట్టుగా రకరకాల హీరోల పేరు చెప్పారంట. బాగుంది. ఇటు వచ్చి ఇప్పుడు హీరోలను అడుగుతా ఉన్నాడు, అయ్యా మీ జీవితంలో రియల్ హీరోస్ ఎవరైనా ఉన్నారంటే ఇలా అటు చూసి ఒకలేమో ఏం పేర్లు చెప్పండి మరి నాతో చెప్పిత బాగోదు కుమార్ అన్న, ఏం పేరు చెప్పండి. మరి ఉన్నావే హీరోలు అడుగుతు సరే మహేష్ బాబు అంటూ ఉన్నారు. కొంతమంది హీరోయిన్ పేర్లు చెప్పారంటే ఏదో ఐశ్వర్య అన్నారో ఏదో కత్రి, వాళ్ళు జీతాయి ఒకరు చెప్పుకున్నారు. సరే ఆయన మార్క్స్ వేసాడంట, 70% ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఈజ్ ఓటింగ్ ఫర్ హ్యూమన్స్ అని చెప్పి వేసాడు. సెకండ్ టైం అడుగుతా ఉన్నాను, ఎంతమంది అయితే ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారో వాళ్ళందరూ చేతులు దించండి. ఆన్సర్ ఇవ్వని వారందరూ చేతులు లేపని అంటే చేతులు లేపారు. వాళ్ళు అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతా ఉన్నా, మీ నిజ జీవితంలో రియల్ హీరో ఎవరు? ఇప్పుడు అడిగిన వారు కాకుండా ఇంకెవరైనా చెప్పు. పైన అడుగుదాం, అన్నయ్యలు నిజంగా మీరు చెప్పండి, మీ జీవితంలో రియల్ హీరో ఎవరు? తమ్ముడు నువ్వు చెప్పురా, చింటి, అరే బంటి నువ్వు చెప్పు, పింటు నువ్వు చెప్పు. రియల్ హీరో ఎవరు? చిరంజీవా, జీసస్. వెరీ గుడ్. అన్నయ్య ఇక్కడ వెనకాల రాంబాబు అన్నగారు, రాంబాబేనా? ఏం పేరు, ఏం బాబు నువ్వు? ప్రసాద్ బాబు గారు చెప్పండి. సరదాగా అంటున్నావు, ఎవరు? జీసస్. దేవునికి స్తోత్రం. సెకండ్ రాస్తా ఉన్నాడు రా, ఏమన్నానంటే 30% ఆఫ్ ద కాంగ్రిగేషన్ హాస్ బీన్ ఓటెడ్ ఫర్ ద పేరెంట్స్. కొంతమంది అంటా ఉన్నా, మా నాన్నగారు నా జీవితంలో రియల్ హీరో. కొంతమంది నాన్నగారు లేకపోతే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను పెంచింది కాబట్టి మా అమ్మగారే నాకు కనిపించని హీరో. 30%. ఇప్పుడు ఎంత అయిపోయింది? 100% అయిపోయింది. ఇంకెవరైనా ఉన్నారని మూడోసారి అడిగాడంట, రియల్ హీరో ఎవరు మీ జీవితంలో అంటే మూడోసారికి 0 అని చెప్పొచ్చు. అంటే అమెరికా దేశంలో సమ్మిట్ లో దేవునికి ఎక్కడ కూడా స్థానాన్ని కనిపించినట్టుగా దేవుని స్థానము వచ్చినప్పుడు ఏమి కనబడతా ఉంది అక్కడ అంటే గుడ్డు సున్నా కనబడినట్టుగా జనవరి 5 స్టేట్మెంట్లు క్రైస్తవ యొక్క జీవితాల్లో కనబడతా ఉంది. 6వ రోజు చూస్తా ఉంటే దేవునికి మీరు స్థానం ఇయ్యారా అని చెప్పి దేవాది దేవునికి కోపం వచ్చి ఉగ్రతతో కాల్చివేసినట్టుగా దేశము మనకి స్ట్రాటజీస్ సేవకులు అనేక మంది చెప్తా ఉన్నారు. ఏమి కలిగెను రానంటే లాస్ ఏంజల్స్ కాలిపోయినప్పుడు 15,000 ఇల్లులు కాలిపోయాను. ఎన్నమ్మా? 15,000 ఇల్లులో 30,000 ఎకరాలు కాలిపోయాను. 1,50,000 ఆస్తి నష్టము వచ్చాను. అంటా ఉన్నాను. 4వ మేలు దేవుణ్ణి నమ్మినప్పుడు మనకి ఏం కలుగునంటే ఏంటది? God will protect you, your properties, your money and your saving. ఆస్తి మొత్తము పోయాను, ఇల్లు మొత్తము పోయాను, ఎంతమంది కాలిపోయాను, దాచిపెట్టుకునే ధనము మొత్తము. నీ ఆస్తిని, నీ ధనాన్ని, నీ యొక్క బండ్లను, నీ ఆరోగ్యాన్ని కాచి కాపాడేవారు ఎవరు అంటే వాక్యం అంటుంది, తన దూతలకు నేను ఆజ్ఞాపించును, అవి వచ్చి నీకు రాయి తగలకుండా
గట్టిగా చెప్పాలి, ఎత్తి పట్టుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆస్తిని కాపాడేవారు ఎవరండి? మన డబ్బును కాపాడేవారు ఎవరండి? మన ఆరోగ్యాన్ని కాపాడేవారు ఎవరండి? మన కుటుంబాన్ని కాపాడేవారు ఎవరు? సమస్తము దేవాది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 విషయాలు మనం నేర్చుకొని ఉన్నాము. మొదటి విషయం వచ్చి దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, భయము భక్తితో ప్రవర్తించినప్పుడు అంట మొదటి మేలుగా మనకి ఏం కలుగును? గాడ్ విల్ ప్రొటెక్ట్ us. రెండోది, నో డేంజర్ విల్ అప్రోచ్ యు. మూడోది మనం చూస్తా ఉంటే దేవుడు మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చును. నాలుగోది అతి ప్రాముఖ్యమైనది, గాడ్ విల్ ప్రొటెక్ట్ యు, యువర్ ఫ్యామిలీ, యువర్ ప్రాపర్టీస్, యువర్ మనీ అండ్ యువర్ సేవింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంత బాగానే ఉందండి కానీ నా సేవింగ్స్ ఉండట్లేదు అన్న వారు ఉన్నారు. చినిగిపోయిన సంచిలా ఉంది నా పరిస్థితి అన్నట్టే ఉన్నారు. ఎంత వేస్తున్నాయో వచ్చినట్టే పోతా ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. నీ సేవింగ్స్, నీ యొక్క ఏవైతే ఉన్నో దానికి పురుగు ఏదైతే పట్టి తినేస్తా ఉందో ఈరోజు మాట్లాడుతూ అంటా ఉన్నావు, యేసు నామమున పురుగు కాలిపోవును గాక. ఈ సంవత్సరంలో మెండుగా నిండుగా నీ సేవింగ్స్ ఉండును గాక. నీ జోబుల్లో ధనము ఉండును గాక. నీ బ్యాంకుల్లో ధనము ఉండును గాక. నీ అల్మెల్లో ధనము ఉండును గాక. నీ జీపేలో, ఫోన్ పేలో అమౌంట్ లో నిండుగా ఉండును గాక. ఏమంటారు? లిమిట్ అయిపోయేంత వరకు, అంతేనా? యు హావ్ క్రాస్ ద లిమిట్ అని వచ్చేస్తా ఉంటారు జీపీలో. అలా వచ్చేదాకా ధనము ఉండును గాక. ఏదైతే ప్రవచించినామో యేసు నామమున అది జరుగును గాక. ఈ మాటలు పోయిన వారము నూతన సంవత్సరం ఆ సంఘంలో ప్రతి వారం పలుకుతా ఉన్నాం. నా జీవితంలో నేను కూడా చేయబెట్టి పలుకుతా ఉన్నాను. దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరవటము ప్రారంభించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవ సంఘం సాక్ష్యం ఇచ్చే సంఘమే. ఎప్పుడైతే పలికి ఉన్నామో ఇమీడియట్ గా బ్యూలాకి ఏమంటారు, ఇంటర్వ్యూ అయ్యాను, సెలెక్ట్ అయిపోను, ప్రమోషన్ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడో కూర్చుని మరీ ఫోన్లు చేసి ఇంటికి పిలిపించుకొని ఇంటికి వచ్చి కూర్చొని బిజినెస్ల కోసం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మాట్లాడుతూ మరొకసారి ప్రవచిస్తా ఉన్నాను, బిజినెస్ల కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ద్వారము తెరవబడును గాక. ప్రతి అడ్డు తొలగిపోవును గాక. ప్రతి మార్గము సరళమవును గాక. ఈ సంవత్సరంలో దీవెనలతో దీవించబడును గాక. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము, లేచి నిలబడతాము. చాలాసేపు అయింది కాబట్టి దీని తర్వాత దైవ సేవకులు కార్యక్రమాన్ని వారు నడిపిస్తారు. కళ్ళు మూసుకుందాము. విన్న వాక్యాన్ని బట్టి 4 విషయాలు మన జీవితాల్లో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆ నమ్మకంతో పాటు భయము భక్తితో నువ్వు ప్రవర్తన చేసినప్పుడు 4 మేలు మనకి కలుగుతా ఉన్నాయని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. మొదటి మేలుగా చూస్తా ఉంటే గాడ్ సేవ్స్ యు. దేవుడు నిన్ను కాపాడును, రక్షించును అని చెప్పి చూస్తా ఉన్నాము. రెండోదేమో నో డేంజర్ విల్ అప్రోచ్ యు. ఏ అపాయము నీ యొద్దకు రాదని చెప్పి నేర్చుకొని ఉన్నాము. మూడోది మనం చూస్తూ ఉంటే గాడ్ విల్ గివ్ యు గుడ్ హెల్త్. చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. నాలుగోది మనం చూస్తూ ఉంటే హి విల్ ప్రొటెక్ట్ యు, యువర్ ఫ్యామిలీ, యువర్ ప్రాపర్టీస్, యువర్ మనీ అండ్ యువర్ సేవింగ్స్. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దేవునితో మాట్లాడినట్లయితే కళ్ళు మూసుకున్న విన వాక్యం బట్టి సరి చేసుకుంటాం. ప్రాముఖ్యంగా స్త్రీలైన వారితో దేవుడు ఎందుకు నాకు తెలియగా మాటను పదే గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలైన వారు బలహీన ఘటాలని చెప్పి వాక్యం తెలియచేస్తూనే, కఠిన హృదయము కలిగి ఉండకుండా మా ఉండు బట్టి గొయ్యిలో పడిపోతాము, కీడు అనే గోతుల్లోకి మనము పడిపోతూ లాగేస్తాం కుటుంబాలని చెప్పి వాక్యం మాట్లాడింది. కాబట్టి కఠిన హృదయాన్ని వదిలేద్దాము. యేసువాన్ని అడుగుదాము, యేసయ్యా మాంసపు హృదయాన్ని నాకు దయచే, మాంసపు గుండెను నాకు దయచే, రాతి గుండెను నాలో నుంచి తీసివే, కఠిన గుండాన్ని నాకు తీసివే. ఒకవేళ పురుషులైన వారు అనైన వారు అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే తీసివేసేసి ప్రతి ఒక్కటి వదిలేసి యేసయ్యా మాంసపు గుండెను నాకు దయచే, ప్రేమ కలిగిన గుండెను నాకు దయచే, శాంతి కలిగిన గుండెను నాకు దయచే, సమాధానం కలిగిన గుండెను నాకు దయచే, క్షమించే గుండెను నాకు దయచే. ఎవరైనా నువ్వు క్షమించలేకపోతా ఉన్నావా? కోపంతో ఉన్నావా? క్రోధంతో ఉన్నావా? కక్షతో ఉన్నావా? పీకల దాకా నువ్వు పెట్టుకొని కూర్చొని ఉంటే ఇలాంటి సమయము నీ గురించి అమ్మా నీతోనే మాట్లాడుతూ ఉంది. సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాము. 4 మర్మాలు, 4 మేలులో
దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ 4 మేలులు నా మీదకి వచ్చును గాక అని చెప్పి అందాము. ఈ 4 మేలులు నా కుటుంబం మీదకి వచ్చును గాక. ఈ 4 మేలులు నా సంఘం మీదకి వచ్చును గాక. ఈ 4 మేలులు నా నైబర్స్ మీదకి వచ్చును గాక. ఈ 4 మేలులు నా కొలీగ్స్ మీదకి వచ్చును గాక. ఈ 4 మేలులు నా స్నేహితుల బంధువర్గం మీదకి, నాకు తెలిసిన వారి మీదకి వచ్చును గాక. నోరు తెరిచి ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకున్న విన్న వాక్యాన్ని బట్టి భయము భక్తి కలిగి ప్రవర్తించినప్పుడు మాత్రమే, ఆయన యందు విశ్వాసము కలిగి నమ్మకం కలిగి నువ్వు జీవించినప్పుడు మాత్రమే ఈ 4 మేలులు నువ్వు స్వతంత్రించుకోగల శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. అంతవరకు 4 మేలులు రావు. నీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో కానీ, నీ సేవింగ్స్ విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కానీ, ఇంక్రిమెంట్ విషయంలో కానీ, బిజినెస్ అప్గ్రేడ్ విషయంలో కానీ మేలులు జరగాలి, అద్భుతాలు జరగాలి, కార్యాలు జరగాలి, ద్వారాలు తెరవాలి అంటే నోరు తెరిచి ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఇది. ఎంతమంది అయితే నిర్ణయాలు తీసుకొని ఉన్నారో అలాంటి వారు చేతులు పైకెత్తినట్లయితే, ఎస్ వాక్యం నాతో మాట్లాడింది, నేను సరి చేసుకుంటా ఉన్నాను, నిర్ణయం తీసుకుంటా ఉన్నాను, ఈ రోజు నుంచి భయము భక్తి కలిగి ఉంటాను, కఠిన హృదయాన్ని నేను విడిచిపెట్టేస్తాను అని నిర్ణయాలు తీసుకున్న వారు చేతులు ఎత్తందమ్మా. దేవుని సన్నిధిలో అడగండి. ఆనాడు పేతురుకి ఇచ్చిన హస్తాన్ని నాకు దయచేయచ్చయ్యా. నీట మునిగిపోతున్న పేతురికి నువ్వు ఎట్లయితే చెయ్యిచ్చి రక్షణ ఇచ్చి ఉన్నావు, నీట మునిగిపోతున్న పేతురికి చెయ్యిని ఇచ్చి ప్రభా మేలులు చేసి ఉన్నావు, ప్రమాదం నుంచి తప్పించి ఉన్నావు, మరణం నుంచి తప్పించి ఉన్నావు. ఆ హస్తాన్ని నాకు కూడా దయచేయసయ్యా, నాకు కూడా దయచేయసయ్యా, నన్ను కూడా కాపాడు యేసయ్యా. మునిగిపోయి ఉన్నాను లోకములో, ఇహలోకపు ఆలోచనలో బుర్జల్లో నేను కూడుకుపోయి ఉన్నాను. ఏ మనిషి కూడా నాకు సహాయము చేయలేడు, ఏ మనిషి కూడా నన్ను పైకి లేవనెత్తలేదు. ఒక్క చెయ్యి మాత్రమే నాకు చెయ్యి, నాకు సహాయము చేయగలదు. ఆ చెయ్యి పేరే నజరేయుడైన యేసు క్రీస్తు అని పేరు. యేసయ్యా చెయ్యి నాకు దయచే, యేసయ్యా సహాయం నాకు దయచే, ఆ హ్యాండును నాకు దయచే. మనుషులైతే మనకి హ్యాండులు ఇస్తారేమో కానీ దేవుడు మాత్రం మనకు హ్యాండ్ ఇవ్వనే ఇవ్వడు. విశ్వాసంతో దేవుని అడుగు. యేసయ్యాటి హస్తాన్ని నాకు దయచే, నన్ను పట్టుకో, నన్ను లేవనెత్తు, నన్ను నిలబెట్టుకో, నీ యొక్క వాక్య పరిచర్య సువార్త స్థలముగా నన్ను వాడుకో. ఓ హల్లెలూయా. యేసునాథా నీ పాదసంలోకి వచ్చి ఎంతమంది అయితేనైనా విన వాక్యాన్ని బట్టి నిర్ణయాలు తీసుకొని చేతులు పైకెత్తి అంగీక భావాన్ని తెలియజేస్తా ఉన్నారు. వారి అంగీకరణ ప్రభ మీరు అంగీకరించమని అడుగుతాను. పేతురికి ఇచ్చిన హస్తాన్ని ప్రభ మరొకసారి సగలను బిడ్డలకు ప్రభ మీరు దయచేయమని అడుగుతా ఉన్నారు, లేవనెత్తమని అడుగుతా ఉన్నారు, ఆ శిఖరాల మీదికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టమని అడుగుతున్నారు. ఓ యేసునాథా, this is not the year like before. This is the year of the prosperity. This is a year of the wonders. This is a year of the miracles. This is a year of the finance. In the name of Jesus, I break every yoke right now. యేసు నామములో ప్రతి సంఖ్యలు తెగిపోవును గాక. యేసు నామములో ప్రతి బంధకాలు కూల్చబడును గాక. యేసు నామములో ఎరికో గోడలు కూలును గాక. యేసు నామములో ఎర్ర సముద్రాలు చీలును గాక. ఓ దారులు నూతనమైన ఏర్పాటు అవును గాక. నూతనమైన మార్గాలు ఏర్పాటు అవును గాక. నూతనమైన ద్వారాలు తెరవబడును గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. యేసునాథా మనకొస్తారు 4 మేలులతో ప్రభా నాతో మాతో మీరు మాట్లాడి ధైర్యపరిచి బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ మరొకసారి ప్రభా జరగబో ప్రతి కార్యక్రమాన్ని మీరు అధ్యక్షత వహించమని రానున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా?